లేదు సరే కూర్చున్న తర్వాత ఎందుకు ఇట్లా ఆవేశపడ్డా నేను ఫీల్ అయ్యాను, మోహన్ బాబు ఏం ఫీల్ అయ్యాడో నాకు తెలీదు. నెక్స్ట్ డే దాసనారాయణ గారు అమ్మాయి పెళ్లికి మేమందరం హైదరాబాద్ వెళ్ళాం, మెడ్రాస్కి వెళ్ళేటప్పటికి మోహన్ బాబు భార్య నా దగ్గర వచ్చి, అన్నయ్య ఇట్లా జరిగిందని తెలిసింది, సారీ అన్నయ్య, ఆయన సంగతి నీకు తెలుసు కదా, ఏం మనసులో పెట్టుకోవాలి, ఆవేశం ఎక్కువ అంది. అమ్మా నీకంటే ముందు నుంచి తెలుసు నాకు మోహన్ బాబు, మీ పెళ్ళి అవ్వక ముందు నుంచి కూడా నాకు పరిచయం ఉంది కదా, మోహన్ బాబు మనస్తత్వం నాకు తెలుసు, ఏదో సరదాగా అది అప్పటికప్పుడు అనుకున్నాం అంతే, అయిపోయింది. నేను కూడా ఆవేశపడకూడదు, నేను కూడా తొందరపడ్డాను, నేను అదేం లేదులేమ్మా అన్నాను. సరే నెక్స్ట్ డే పెళ్ళి అయిపోయింది, తిరిగి వచ్చేటప్పుడు ఫ్లైట్లో వస్తున్నాం. ఆయన ఫ్లైట్లో ఉన్నాడు, నేను ఫ్లైట్లో ఉన్నాడు, ఆయన పక్కన ఉన్నాడు, నేను ఈ పక్కన ఉన్నాను. నా పక్కన ఎవరో కూర్చున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏమంటే ఒకసారి మీరు కాసేపు అక్కడ కూర్చుంటారా అన్నాడు. అతను మోహన్ బాబు అని కూర్చున్నా. బావా సారీ బావా, తొందరపడ్డాను బావా అన్నాడు. అందులో మనకి ఇదేంటే తొందరే ఉంది, నీ మనసు ఏంటో నాకు తెలుసు, నా మనసు ఏంటో నీకు తెలుసు, వీఆర్ బావ మరదలు మనం, ఏదో జరుగుతూ ఉంటాయి, నేను ఎప్పుడో